నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ వల్ల మీ బిజినెస్‌ని, మీ సోషల్ మీడియా అకౌంట్స్‌ని 2 కలిపి ఒకేసారి గ్రో జేసుకోవచ్చు. అది గూడా ఎలాంటి థర్డ్ పార్టీ ఆటోమేషన్ టూల్స్ వాడకుండా మీ బిజినెస్ కోసం అన్‌లిమిటెడ్ లింక్స్ పంపించుకోవచ్చు. మీ అకౌంట్ బ్యాన్ అవ్వదు. అది కూడా కంప్లీట్‌గా ఫ్రీగా జేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. మనందరికీ తెలుసు గదా! ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనేది మెటాకి సంబంధించిన యాప్స్. ఇవి రెండిటిని కలిపి ఒకే చోట కూర్చొని ఆటోమేట్ చేయడానికి మెటా ఒక ఫ్రీ టూల్‌ని అయితే తీసుకొచ్చింది. దాని పేరే మెటా బిజినెస్ షూట్. ఈ మెటా బిజినెస్ షూట్ లో కామెంట్ కి రిప్లై ఇవ్వడం, మెసేజ్ కి ఆటోమేటిక్ రిప్లై ఇవ్వడం, ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడం, ఎలాంటి ఆటోమేషన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. కానీ ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి దీంట్లో అప్డేట్ అయితే రాలేదు. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ఉపయోగిస్తే గనక మీకు ఫాలోవర్స్ పెరుగుతారు, మీ బిజినెస్ లింక్స్ కూడా అన్లిమిటెడ్ గా పంపించుకోవచ్చు. నేను చెప్పబోయే ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఈ ఆటోమేషన్ ని సెట్ చేసుకోండి. ఫస్ట్ నేను ల్యాప్టాప్ లో మెటా బిజినెస్ షూట్ ని ఎలా ఆటోమేట్ చేయాలనేది చూపిస్తాను. తర్వాత మొబైల్లో కూడా చేసి చూపిస్తాను. ఇది చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ని మెటా బిజినెస్ ని ఎలా కనెక్ట్ చేయాలనేది చూపిస్తాను. కంప్లీట్ ప్రాసెస్ ని ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది. ఇది చాలా సింపుల్. ఫస్ట్ మీరైతే గూగుల్ కి వెళ్ళి అక్కడ సెర్చ్ బాక్స్ లో మెటా బిజినెస్ సూట్ అనేసి టైప్ చేయండి. మెటా బిజినెస్ సూట్ ది ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దీనికి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీకు కనెక్ట్ అయి లేకపోతే గనక ఇక్కడ మీ ఫేస్బుక్ ని, ఇన్స్టాగ్రామ్ ని లింక్ అయితే చేసుకోండి. చూడండి, ఇక్కడ నా 2 అకౌంట్ లో అయితే వచ్చేసినాయి. ఇక్కడ ఫస్ట్ హోమ్ పేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్, ఇన్బాక్స్, కంటెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచే మీరు ఒక రీల్ గానీ స్టోరీని గానీ రెండిట్లో కలిపి అయితే ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ బల్క్ అప్లోడ్స్, రీల్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఎక్కువ మొత్తంలో రీల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కాబట్టి నేనైతే క్యాన్సిల్ కొట్టేసి వెనక్కి వచ్చేస్తున్నాను. ఇది కంటెంట్ కి సంబంధించిన ట్యాబ్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఇన్బాక్స్ లోకి వెళ్తే ఇక్కడ క్రియేట్ మెసేజింగ్ యాడ్ అని ఉంది కదా, దీని పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఆటోమేషన్స్ అని ఉంటది. ఆటోమేషన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆల్రెడీ క్రియేట్ చేసిన ఆటోమేషన్ స్టైల్స్ అయితే మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఆటో రిప్లై అని ఉంది కదా, మనకి ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మెసేజ్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ రిప్లై అయితే దీంట్లో సెట్ చేసుకోవచ్చు. ఏవే మెసేజ్, ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఉంది కదా, ఇది ఎడిట్ చేసి కూడా చూపిస్తాను మీకు. నాకు మెసెంజర్ లోని, ఇన్స్టాగ్రామ్ లోని రెండిట్లో పోస్ట్లు వెళ్ళాలనుకుంటే కనుక ఇవి రెండు కూడా టిక్ మార్క్ పెట్టుకుంటాను. యాడ్ క్వశ్చన్ దగ్గర నేను ఒక క్వశ్చన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ని సెల్ చేస్తున్నాను, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను iPhone 13 ప్రైస్ అనేసి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఆటోమేటెడ్ రెస్పాన్స్ అని ఉంది కదా, 29,000 అనేసి ఒక ఆన్సర్ ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కలర్స్ అని ఇచ్చాను. ఆటోమేటిక్ రెస్పాన్స్ లో వైట్, గ్రీన్ అని ఇచ్చాను. ఇక్కడ పక్కన బాక్స్ లో అవుట్పుట్ అయితే చూపిస్తుంది కదా, ఇక్కడ iPhone 13 ప్రైస్ అనేది క్వశ్చన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే గనక ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కలర్స్ ఏంటని క్లిక్ చేస్తే గనక వైట్, గ్రీన్ అనే ఆన్సర్ వస్తుంది. ఇలాగా యాడ్ చేసుకుని మీ ప్రొడక్ట్స్ అయితే సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే గనక మీ ఆటోమేషన్ అనేది లైవ్ లోకి వచ్చేస్తుంది. నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీకు వేరే చూపిస్తాను. ఇంకా ఏం స్టైల్స్ ఉన్నాయో వ్యూ ఆల్ లోకి వెళ్ళి చూద్దాం. కామెంట్ టు మెసేజెస్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ ఆటోమేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ బాక్స్ లో నేమ్ అని ఉంది కదా, మీ ఆటోమేషన్ కి ఏం పేరు పెట్టమంటారు అనేసి అడుగుతుంది. నేను PGRS అనేసి నేను ఇస్తున్నాను. ఇక్కడ ఇది మామూలే, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ రెండిట్లో కూడా మనకి ఆటోమేషన్ వర్క్ అవ్వాలి కాబట్టి టిక్ మార్క్ పెట్టుకున్నాము. ఈ బాక్స్ లో కీవర్డ్స్ అడుగుతుంది. మనం ఏమైతే కామెంట్ చేస్తే లింక్స్ వెళ్ళాలో ఆ కామెంట్స్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. నేను PGRS అని టైప్ చేసి ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇంకా కీవర్డ్స్ ఏమన్నా పెట్టుకోవాలంటే అది కూడా పెట్టుకోవచ్చు. నేను పోర్టల్ అని ఒకటి ఇచ్చాను, ఇంకొకటి ఇస్తాను మీ కోసం. నేను ఇలాగా 3 కీవర్డ్స్ అయితే ఇచ్చాను. ఈ కీవర్డ్స్ లో ఏ ఒక్క వర్డ్ కామెంట్ చేసినా సరే వాళ్ళకి ఆటోమేటిక్ గా లింక్ అయితే వెళ్తుంది. ఇప్పుడు కింద బాక్స్ లో ప్రైవేట్ మెసేజ్ అనేసి ఉంది కదా, అక్కడ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించిన లింక్ ని అక్కడ పేస్ట్ చేయాలి. లేదా మీరు ఏదైనా ఇమేజ్ ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ మీడియా అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు ఇమేజ్ ని కూడా యాడ్ చేయొచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ ని మెసేజ్ కూడా టైప్ చేయొచ్చు. నేను ఇక్కడ చిన్న మెసేజ్ అయితే టైప్ చేస్తున్నాను. ఓపెన్ లింక్ అని టైప్ చేశాను. నేను నా యూట్యూబ్ లింక్ అయితే కాపీ చేసుకుని నేను ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఈ యూట్యూబ్ లింక్ అయితే వెళ్తుంది. దీనికి సంబంధించి ఏదైనా ఫొటోస్ కానీ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ మీడియా మీద క్లిక్ చేసి ఫొటోస్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మనం ఆటోమేషన్ సెట్ చేయొచ్చు. ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసేస్తే కనుక ఆటోమేషన్ లైవ్ లోకి అయితే వచ్చేస్తుంది.
నాకు ఇప్పుడు ఇది అవసరం లేదు కాబట్టి నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు మొబైల్లో ఈ ఆటోమేషన్ ని ఎలా సెట్ చేయాలనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు మొబైల్లో బిజినెస్ సూట్ అనేసి యాప్ ఉంటుంది. ఆ యాప్ ని ఓపెన్ చేసుకోండి. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, నాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ 2 అకౌంట్లు వచ్చినాయి. కంటెంట్ లోకి వెళ్ళండి. మన కంటెంట్ అయితే కనిపిస్తుంది. మనకు కావాల్సింది ఇక్కడ టూల్స్ అని ఉంది కదా, అక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఆటోమేషన్స్ అని ఉంది కదా, ఆటోమేషన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టెంట్ రిప్లై అని ఉంది కదా, ఆ పక్కన బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద బాక్స్ లో పెన్ సింబల్ మీద క్లిక్ చేసి మనం ఏదైతే లింక్ పంపించాలనుకుంటున్నామో అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేస్తే కనుక మీ ఆటోమేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు అసలు ట్రిక్, మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మెసేజెస్, స్టోరీస్, రిప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మెసేజ్ రిక్వెస్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు హూ కెన్ సెండ్ యూ మెసేజెస్ రిక్వెస్ట్ అని ఉంది కదా, అది ఎవ్రీవన్ నుంచి యువర్ ఫాలోవర్స్ అని పెట్టండి. అంతే. ఇక్కడి నుంచి ఎవరైనా సరే ఆ లింక్ కోసం మెసేజ్ చేస్తే ఫస్ట్ మిమ్మల్ని ఫాలో చేసుకోమని చెప్తుంది. ఫాలో చేసిన తర్వాతే వాళ్ళకి మెసేజ్ అయితే పంపిస్తుంది. చూశారు కదా, ఇలాగా మీ బిజినెస్ ని, మీ సోషల్ మీడియాని ఒకేసారి అయితే గ్రో చేసుకోవచ్చు. ఈ ట్రిక్ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ కోసం, కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై.